మామ ఈ 2026లో కూడా ఇంకా కులం మీద, మతం మీద వీడియోలు లేకపోతే ఒక పొలిటీషియన్ వీటి మీదే మాట్లాడుతున్నాడంటే వాడిని అక్కడే ఆపేయండి మామ. వాడికి ఉండే తీట పక్కన నలుగురికి తెలుస్తాడు. ఏంటంటే నాకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్ బాగా తెలుసు. ఆడికి ఒకసారి చెప్పా, "అరే! వీటి మీద కాకుండా వేటి మీద కంటెంట్ చాలా ఉందిరా క్రియేట్ చేసుకోనీకి" అని చెప్పా. వాడు కులం, మతం వీటి మీద తప్ప వాడు బ్యాక్వర్డే. కానీ వీటి మీద తప్ప వేటి మీద వీడియోలు చేయడు. ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్‌లో వాళ్ళకి రిలీజియన్‌కి సంబంధించిన వాళ్ళు ఫాలో కొడుతున్నారు. కింద కామెంట్‌లలో చూస్తుంటే ఒకరినొకరిని తిట్టుకుంటున్నారు. మామ అసలు నాకు అర్థం కాదు. మామ నా ఫ్రెండ్స్‌తో పాటు నేను గుడికెళ్ళా, మసీదుకెళ్ళా, చర్చికి కూడా వెళ్ళా మామ. వాళ్ళతో పాటు అన్నీ చేసినయి. కానీ నాకక్కడ ఎక్కడ కనపడలేదు మామ. ఆ గుడి మీద, ఆ చర్చి మీద, మసీదు మీద నలుగురిని అంటే ఆ కులాన్ని తక్కువ చూడాలి, ఆ దేవుడిని తక్కువ చూడాలని. దేవుళ్ళకే లేనప్పుడు మనకెందుకు మామ ఇయన్నీ? ఏంటంటే నువ్వు మాట్లాడాలంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. పొలిటికల్‌గా మాట్లాడొచ్చు. రైతుల గురించి మాట్లాడొచ్చు. ముఖ్యంగా రైతుల గురించి మామ. ఈ 2026లో అసలు గిట్టుబాటు ధర దక్కకపోవడం ఏంటి? మళ్ళీ అన్నిట్లో కంపేర్ చేస్తారు. సరైన గిట్టుబాటు ధర లేదు. సరైన ఇత్తనాలు లేవు. పెట్టుబడి సాయం లేదు. ఇంకా డోంట్ వేస్ట్ ఫుడ్ అని ఉంటది మామ. స్కూళ్ళల్లో గాని అంత లెక్క చెప్తారు. ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు కూడా చెప్తాడు. ఆడికి తెలవకుండానే కొన్ని వేల టన్నులు ఒక రోజుకి వేస్ట్ అవుతుంది. రోడ్ల మీద పడేసి తొక్కిడాలు ఇవన్నీ ఎందుకు? సరైన గిట్టుబాటు ధర లేకనే కదా! కొ మామ వేస్ట్ చేయాలంటే అన్ని రకాలుగా వేస్ట్ చేయొచ్చు డబ్బుని. కానీ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడితే కొన్ని ఇన్‌కమ్ సోర్స్ స్టేట్‌కి అంటే ఇన్‌కమ్ వస్తుంది. ఇలాంటి మంచి పనులు చేయం మామ మనం. ఏంటంటే యోగా డేకి వేస్ట్ చేయాలి. ఓకే. కొండలను పడగొట్టేసి ఫార్మ్ హౌస్‌లు కట్టాలి. ఇంకా బిల్డింగులు పడేసి ఆడ విగ్రహాన్ని కట్టాలి. ఇవన్నీ కాదు మామ. వీటి గురించి మాట్లాడొచ్చు మాట్లాడాలనుకుంటే. ఇవి కంటెంట్ అంటే. ఏంటంటే నేనేదో పత్తి తిని అని చెప్పుకోవట్లా ఫస్ట్ థింగ్. నేనేదో మంచి కంటెంట్ ఇస్తున్నా. నచ్చితేనే ఫాలో చేసుకుంటారు లేకపోతే చేయరు. అది అది ఎవడికుండే వాడికుంటది. కానీ చేయాలంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఈ కులం పిచ్చి, మతం పిచ్చి వీటి మీద ఇంకా తీసుకొస్తున్నాడంటే 2026లో వాడిని అక్కడే రిపోర్ట్ కొట్టడమో, లేకపోతే నలుగురు చెప్పడమో అక్కడే ఆపేయండి వాడిని. లేకపోతే వాడు చేసేదే కరెక్ట్ అని ఒక నలుగురిని వెనకేసుకొని ఇంకా ఇదే కరెక్ట్‌రా అన్నట్టు ట్రీట్ చేస్తాడు. అది మామ మ్యాటరు.